ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే సింగరకొండ తిరునాళ్ళు అన్నమాట. మా ఊర్లో తిరునాళ్ళు ఎలా జరుపుకుంటున్నామో మీకు కూడా చూపిస్తాను. అండ్ ఈ ఇయర్ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల చాలా, నిజం చెప్పాలి అంటే అది తిరునాళ్ళే కాదు, ఎంత క్రౌడ్ వస్తారంటే అంత క్రౌడ్ వస్తుంది అన్నమాట. అసలు ఇంత ఖాళీగా ఎప్పుడూ ఉండదు. ఆ వాక్వే అంతా ఫుల్ పీపుల్తో ఉంటుంది. కానీ ఈసారి చాలా అంటే చాలా తక్కువ. అండ్ ప్రభలు అంటారు కదా, ఒక్కటే పెట్టారు, అది దేవుడిది. ఏ పార్టీకి సంబంధించినవి ఏమీ పెట్టలేదన్నమాట. కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం ఈ నైట్ పూట వెళ్తాము. మార్నింగ్ గుడికి వెళ్ళకపోయినా నైట్ మాత్రం కంపల్సరీ వెళ్తామన్నమాట. అండ్ ఆటోలో వచ్చాము మేము. నైట్ ఆటోలో వచ్చాక ఆ వాక్వేలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నార్మల్గా టైంలో అయితే గుడి ముందు దించుతారు, ఇప్పుడు బయటే దింపేస్తారనమాట. లోపలికి ఉండదు వెహికల్స్ అవి, ఆటో. సో అందుకని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు చూసారు కదా ఎంత ఖాళీ ఉందో. మేము దర్శనం చేసుకొని అన్నీ చూసి వచ్చే టైంకి ఆ వాక్వే అసలు ఎంత ఉందంటే ఉండలేకపోయామన్నమాట. కనీసం గాలి కూడా ఆడలేదు, అంతమంది వచ్చేసారు. ఆ తర్వాత వెళ్తున్నాము, అన్నీ చూస్తున్నాం అనమాట. క్యూట్ టాయ్స్, లైట్స్ అవన్నీ భలే పెట్టారు. అసలు భలే అనిపించాయి అనమాట, క్యూట్గా. అండ్ ఇంకా వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. అండ్ జైంట్ వీల్, కొలంబస్, చిన్నపిల్లలకి ట్రైన్స్ సంథింగ్ అన్నీ ఉన్నాయి, అన్నీ పెట్టారు. అండ్ ఫస్ట్ అయితే మాత్రం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. నేను ఆల్రెడీ తినేసి వెళ్ళాను. అండ్ నేను ఎవరెవరితో వెళ్ళాలంటే మా అమ్మ వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్ళామన్నమాట. వాళ్ళు దర్శనం చేసుకొని తిన్నామని వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. సో ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళాము. అండ్ ఎంత బాగా అలంకారం చేశారంటే స్వామివారిని మంచిగా చేశారనమాట. అంటే సిల్వర్ ఐటమ్స్తో అవన్నీ చేసి పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఆ రోజు మా ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే, మార్నింగ్ అమ్మ వాళ్ళం అందరం కలిసి గుడికి వెళ్ళేసి 3 or 4 ఆ టైంలో గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నైట్ 11కి అలాగా అందరం వెళ్ళేవాళ్ళం అనమాట. పిల్లలందరం కలిసి వెళ్ళేవాళ్ళం డాడీ వాళ్ళతోటి. ఈ ఇయర్ ఏమవుతుందంటే, ఒకటి మా తమ్ముడు లేడు ఇంట్లో, కాలేజ్లో ఉన్నాడు, వాడు రాలేకపోయాడు. సో అక్కడ కూడా అంతగా ఏం లేదు అని తెలిసింది. ఇంకా డాడీ కూడా తర్వాత వెళ్తా అన్నట్టు ఇంకా నేనేమో నాయనమ్మ వాళ్ళతో వచ్చేసాను అనమాట. అసలు నాకు రెడీ అవ్వడానికి కూడా స్కోప్ లేదు, 1/2 hour కూడా లేదనమాట. 15 minutesలో అంతా రెడీ అయిపోయి వచ్చేసాను. నేను మా నాయనమ్మ వాళ్ళతో వచ్చా. ఇంకా మా డాడీ ఆ రోజు ఇంకా కుదరక ఇంటి దగ్గరే ఉండిపోయాడు అనమాట, వెళ్ళలేదు. ఇంకా అలాగా మార్నింగ్ వెళ్ళలేదని చెప్పి ఫస్ట్ టైం మేము ఏ రోజు ఇన్ని ఇయర్స్లో నైట్ టైం గుడికి వెళ్ళలేదన్నమాట. ఈ ఇయర్ మాత్రమే నైట్ టైం గుడికి వెళ్ళాం, ఎప్పుడు మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. సో ఇంకా ఈ ఇయర్ అసలు వెళ్ళడానికి కూడా అవ్వదన్నమాట, అంతమంది ఉంటారు. అసలు వెళ్తే అక్కడే టైం అంతా అయిపోతుంది, ఇంకేమీ చూడలేమని చెప్పి మార్నింగే గుడికి పెట్టుకొని నైట్ మొత్తం తిరగడానికి పెట్టేవాళ్ళం. సో ఈ ఇయర్ ఏమో ఎంతోసేపు పట్టలేదన్నమాట. టికెట్ తీసుకొని ఒక 10 minutesలో వెళ్ళి వచ్చేసాము. ఫుల్ చెమటలు అన్నీ కారిపోయినాయి. అండ్ అక్కడే జైంట్ వీల్తో పాటుగా ఇలాగా ఉయ్యాలాగా ఉండేటిది ఉంటుంది అనమాట. కొలంబస్ అంటాం మేమైతే, మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ అది ఎక్కాము. నేను మా అక్క ఇద్దరం కలిసి ట్రై చేద్దామని చెప్పి ఎక్కాము. స్టార్టింగ్ ఒక 1 minute 2 minutes బాగానే ఉండే. నెక్స్ట్ హైకి తీసుకెళ్ళారు, హైట్గా. ఇంకా ఆపేయండి అని అరుస్తూ ఉన్నాము. చేతులు కాళ్ళు మొత్తం వణిగిపోయినాయి అనమాట, అట్లుంది పరిస్థితి. అసలు ఇంకా సరే అని చెప్పి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. అదే హ్యాండ్ బ్యాగ్ పిక్ చూశారు కదా. ఇంకా చాలా తీసుకోవాలని ఉండే కానీ ఇంకా టైం లేదనమాట. సరే అని చెప్పి ఇంకా బస్సులో రిటర్న్ వెళ్ళిపోయాము.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చూడొచ్చు అండ్ లైక్ కూడా చేయండి.